నారాయణ స్వామి, మేము బుక్కులుగా మా చిట్టిబాబు నాయుడు దగ్గర మొత్తం నువ్వు ఈ భారతదేశంలోనే నువ్వు చేసిన అవినీతి మీద గ్రీన్ ట్రిబ్యునల్కి పోయిన వ్యక్తి చిట్టిబాబు నాయుడు. నువ్వు ఎంత ఇసుక అమ్మావు, ఎంత గ్రావెల్ అమ్మినావు, ఆ రోడ్డు వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు, షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర నువ్వు మొత్తం పేదలు తినే అన్నాను కూడిని కూడా లాక్కున్న వ్యక్తి నువ్వు. దాన్ని అయితే తీసుకొని పోయి ఆ మందు తయారు చేసి ఆ కల్తీ మందులంతా తాపించి మొత్తం దళితులంతా కూడా తన రెక్కల కష్టానికి సాయంత్రం అయితే ఏదో కోట తాగుదామనుకుని పోయి తాగి అందరూ కిడ్నీలు లివర్లు పోయి ఈరోజు మా నాయకుడు థామస్ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఈరోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఇచ్చుకుంటున్నాను. చెప్పుకుంటూ పోతే నీ చరిత్ర నెలల కొద్ది అవుతుంది. నోరు అదుపులో పెట్టుకోవాలి నారాయణ స్వామి. నువ్వు ముండ అంటున్నావు, మా నాయకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు ముండ అన్నావు. మా ప్రజలంతా జీడి నెల్లూరు నియోజకవర్గ ప్రజలందరూ నిన్ను ముండ మోపించి నిన్ను ఇంట్లో కూర్చొని పెట్టింది వాస్తవం అవునా కాదా? కోహినూరు వజ్రం లాంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడిని ముండ అన్నావు ఆ రోజు నిండు సభలో. ఆ రోజే నీకు పతనం స్టార్ట్ అయింది. ఏ రోజైతే మా నాయకుడు కోహినూరు వజ్రం లాంటి మా చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రిని ఆ రోజు ముండా అన్నవే, నీకు ఆ రోజే పతనం స్టార్ట్ అయింది నారాయణ స్వామి. ఆ పతనంతోనే నిన్ను ముండను చేసి ప్రజలందరూ కూడా నిన్ను ఇంట్లో కూర్చోబెట్టింది వాస్తవం కాదా అని కూడా తెలియజేస్తాను. అదేవిధంగా చెప్పుకుంటా పోతా ఉంటే ఆయన చేసిన అవినీతి పనులు అంతా ఇంత కాదు. జ్యూస్ ఫ్యాక్టరీలు తీసుకోండి, ప్రతిదీ కమిషన్ వ్యాపారమే. ఈరోజు నిక్కచ్చిగా మా నాయకుడు వచ్చిన తర్వాత, థామస్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఫ్యాక్టరీల దగ్గర కూడా ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి ఎవరైనా అవినీతి చేస్తే వాళ్ళని అక్కడే అరెస్ట్ చేయండి, ఫ్యాక్టరీ మూసేస్తామని భయభ్రాంతులు చేసి రైతులు కూడా సక్రమంగా ఈరోజు టోకన్లు ఇచ్చి రైతులందరూ కూడా ఆదుకుంటున్నాడు. ఈరోజు పేద ప్రజలు, దళితులు ఏ విలేజ్కైనా వెళ్ళండి, నేరుగా వెళ్ళి థామస్ సార్ గారికి నడు రోడ్డు మీదనే ఈ పెన్ మీది, ఈ పేపర్ మీది మీరు ఏమి చెప్తే మీరు అక్కడే రాసిస్తున్న వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి మా థామస్ గారు. మీక మా నాయకి ఏ నక్కకు నాగలా ఉన్నంత తేడా ఉంది కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని జీవిస్తాం మంచిదే. లేకపోతే మా నియోజకవర్గం పూర్తిగా ప్రజలు తెలియదు నీ ఇంటిని ముట్టడించి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టే రోజులు మరలా కూడా 2029లో నిన్ను ఇంట్లో కూర్చోబెట్టే రోజులు దగ్గర పడ్డాయని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. మండలంలో బీగాల్ రమేష్ మరి 2014 అనుకుంటా జనార్దన్ రాజు గారు ఎంపీపీగా ఉన్నప్పుడు అతను జనార్దన్ రాజు గారు కార్ డ్రైవర్గా మాత్రమే బయటకు వచ్చి పరిచయం అయ్యారు. అయ్యా రమేష్ ఒక కార్ డ్రైవర్గా బయటకు వచ్చి ఇవాళ అప్పట్లోనే మీ మండలంలో గుసగుసలాడుకున్నారు. నువ్వు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల నుంచి వర్కులు ఇప్పిస్తామని అందరి దగ్గర అప్పట్లో నాయకులు అందరి దగ్గర కూడా నువ్వు ఒక్కొక్కరి దగ్గర ఒక వర్క్ 40,000 వసూలు చేసుకొని కార్ తీసుకున్నావు. మీ మండలంలో ఆడుతున్నారు. నువ్వు మాట్లాడుతున్నావు మా నాయకుడికి ఫార్చునర్ కార్ ఎలా వచ్చిందని. నీకు ఏమీ రాజకీయ వార్డు మెంబర్ కూడా గెలవలేని పరిస్థితి నీది. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నువ్వు కారు మెయింటైన్ చేసి తిరుపతిలో కాపురం పెట్టే 40 ఏళ్ళ సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో ఉంది. కమిటీ ప్రెసిడెంట్ నుంచి డిప్యూటీ సీఎం దాకా వచ్చినటువంటి మా నాయకుడి దగ్గర ఫార్చునర్ కారు ఉంటే నేరమా? మరి నువ్వు చేసిన ఒక ఆరోపణ ఉంది, ఏదైతే కృష్ణాపురం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు, అతన్ని బెదిరించారని. ఎవరు బెదిరించారో సదరు కాంట్రాక్టర్ని నువ్వు తీసుకొని బయట అతను రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పిల్లమన్నా సరే, మమ్మల్ని పిల్లమన్నా సరే. ఆ కాంట్రాక్టర్ వచ్చి ఎక్కడైనా కానీ సింగిల్ టీ కూడా మా నాయకుడు ముట్టుకొని ఉంటే నువ్వు ఏం చెప్తే దానికి మేము కలవడానికి సిద్ధంగా ఉండడానికి కూడా రమేష్ నీకు సవాల్ ఇస్తున్నాం. బయటకు రా, అతన్ని ఇసుకు దోసుకుని వాస్తవం కాదా? ఎన్నో దశాబ్దాల కాలం నాటి బ్రిడ్జి, ఫ్లైఓవర్ ఓవర్ హెడ్ బ్రిడ్జి పెండింగ్లో ఉంటే ఆ బ్రిడ్జిని నిర్మాణం దశలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం వస్తేనే గోవారెడ్డి గారి కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు నిర్మించలేదా? వాటిని ఆపలేదా? వాటన్నిటిని కూడా ప్రజలన్నింటినీ గమనిస్తున్నారు. మేము ఎక్కడ కూడా మా నాయకుడు చిన్న పొరపాటు చేయలేదు. నువ్వు అన్నదాన్ని వాస్తవాన్ని నేను మీకు సవాల్ చేస్తున్నాను. నువ్వు కాదు మా నాయకుడు సవాల్ ఇచ్చలేదు. ఏదైతే నువ్వు చేసిన ఆరోపణలన్నీ వాస్తవని నువ్వు బయటకు వచ్చి కాణిపాకంలో నువ్వు ప్రమాణం చెయ్యి.
ఇవన్నీ వాస్తవాలు అని చెప్పు, దానికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ కాంటాక్ట్ అని చూపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇంకొకసారి బిగాల రమేష్ ఇలాంటి అవాకులు చవాకులు పేలి మాట్లాడద్దు. ఇలాగే ఉండదు, మార్పులు వస్తాయి. మార్పులు వచ్చినప్పుడు చాలా తరాలు ఉంటాయని కూడా మేము గమనించాలి. సోదరుడు మురళి సూపర్ దళితుడివి. నీకు ఇవాళ రాజకీయంగా నువ్వు అనేక పదవులు అనుభవించు, అనేక రకాలుగా అభివృద్ధి చెందు కారణం లేదు. అయినా ఏదో ఎవరో చెప్పారని నువ్వు ఒక మంచి నాయకుడి మీద ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. మళ్ళీ దయచేసి అర్థం చేసుకో. మనందరం దళితులు, ఒక దళిత నాయకుడిని మనందరం కూర్చొని మాట్లాడడం సబబు కాదని కూడా మీకు అందరూ కూడా చెప్తున్నాం. ఎవరైతే చెప్తున్నారో ఆధారాలతో ముందుకు రండి. ఇదే విధంగా ప్రశ్నలు చెప్పండి, కూర్చోబెట్టండి, ఆధారాలు చూపించండి. అప్పుడు మాట్లాడుతున్నాము కూడా తెలియజేసుకుంటూ, ఎవరైతే ఇవాళ నారాయణ సామన్న గారి మీద మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం. దయచేసి నారాయణ సామన్న అభిమానులు నియోజకవర్గం అంతా అన్ని చోట్ల స్పందిస్తున్నారు. వాళ్ళందరూ తిరగబడితే ఆయన్ని కాదు ఊళ్ళని తిరగబడి మీరు ఊళ్ళకి వెళ్ళాలని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి ఇలాంటి నిరాధారణమైన ఆరోపణలు చేయొద్దని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై నారాయణ సామన్న, జై కృపాలక్ష్మి.